పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు ప్రధాన గేటు వద్ద ర్యాలీగా చేరుకున్న సీజేపీ కార్యకర్తలని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, సీజేపీ చీఫ్ దీప్కేను అరెస్ట్ చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితమే జంతర్ మంతర్ లో నిరాహార దీక్ష విరమించిన అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను పార్లమెంట్ పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు కూడా తెలుస్తుంది. ఆయన అధికారికి సంబంధించిన వారి అధికారిక గ్రూప్ లో సైతం కూడా అభిజిత్ దీప్కేను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు అనే అంశాన్ని స్పష్టం చేస్తూ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితమే పార్లమెంటు పోలీస్ స్టేషన్ స్ట్రీట్ పరిధిలోని మార్గ్ లో పోలీసుల పైన సీజేపీ కార్యకర్తలంతా కూడా రాళ్లు రువ్వినట్టు కూడా పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులకు పలువురుకు గాయాలైనట్టు కూడా కాసేపటి క్రితమే పోలీసులు కూడా కొన్ని ఫోటోలను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వారంతా కూడా జంతర్ మంతర్ లో ఆందోళన నిర్వహిస్తున్నారు. మరోవైపు సీజేపీ కార్యకర్తలంతా కూడా అక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొన్నాం. మరోవైపు పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ మార్గ్ లోని ప్రధానంగా పోలీసు కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయం బయట బారికేడ్లు పెట్టుకుని నిలబడ్డ పోలీసుల పైన సీజేపీ నేతలు కార్యకర్తలంతా కూడా రాళ్లు రూవిన పరిస్థితి తాజాగా చూస్తున్నాం. ప్రస్తుతానికి అభిజిత్ దీప్కేని పూర్తిగా పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయనను విచారిస్తారా లేదంటే ఏదైనా చర్చల కొరకు ఆయనను పిలిచారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అభిజిత్ దీప్కేని మాత్రం స్టేషన్ లోకి తీసుకెళ్లినట్టు కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు అదేవిధంగా సీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి నెలకొని ఉండాలి. కాసేపటి క్రితం అంతమందుకు ఉదయం సౌరవ్ దాస్ అనే ఒక అధికార ప్రతినిధిని సైతం కూడా స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ స్టేషన్ లో కమిషనర్ మాట్లాడేది. కానీ అభిజిత్ దీప్కేని ఎందుకు తీసుకెళ్లారు, ఒకవేళ అభిజిత్ దీప్కేని అదుపులోకి తీసుకుంటే జరిగిన ఘటనల్ని కొంత బాధ్యులు చేసి బిఎన్ఎస్ సెక్షన్ కింద ఏమన్నా కొత్తగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్ బయట కొంత రణరంగమైన యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అనేక మంది సీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా స్టూడెంట్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఒకసారిగా పార్లమెంట్ ని ముట్టడించిన సందర్భంలో అదుపు చేయలేని పరిస్థితిలో పార్లమెంట్ బయట పోలీసులు కూడా ఉన్నారు. బారికేడ్లు దాటుకుంటూ నేరుగా వారందరూ కూడా వైపు దూసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వారిపైన టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. విద్యార్థులంతా ఒక్కొక్కరిగా పార్లమెంట్ ముఖద్వారం వరకు నేరుగా చేరుకొని వారి మార్చును సక్సెస్ఫుల్ గా చేసిన పరిస్థితి నెలకొంది. కానీ జరిగిన పరిణామాలు అనంతరం విద్యార్థులందరినీ అక్కడి నుంచి చేరగొట్టిన పరిస్థితి నెలకొంది. సీజేపీ కార్యకర్తలు కొందరిని అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అనంతరం జరిగిన పరిణామాలు చూసాం. జంతర్ మంతర్ లో నిరాహార దీక్ష చేస్తున్న అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష విరమించారు. నిరాహార దీక్ష విరమించిన వెంటనే ఆయన పోలీసులు ఆ స్టేజ్ వద్దకు చేరుకొని అదుపులోకి తీసుకున్నారంటే దాదాపు వేల సంఖ్యలో అటు కేంద్ర బలగాలు కావచ్చు, ఢిల్లీ పోలీసులు కావచ్చు, అంతా కూడా మోహరించిన పరిస్థితి నెలకొంది. అభిజిత్ దీప్కే ఎందుకు తీసుకెళ్లారు, ఒకవేళ తీసుకెళ్లి అధికారికంగా అరెస్ట్ చేసినట్టు చూపిస్తారా లేదంటే ఆయనతోనేమైనా చర్చలు జరిపి ఎక్కడైతే కొంత ఉధృతంగా మారింది, ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఆ కార్యకర్తలందరూ తిరిగి వెనక్కి పిలిచే విధంగా ఆయనని ఆ పోలీసులను అప్పచెప్పే ప్రయత్నం చేస్తారని కూడా తెలియాల్సింది. ప్రస్తుతానికి మాత్రమే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోపటే పోలీసులు అండర్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే అధికారికంగా ఆయన అరెస్ట్ ఎవరు కూడా ఇంకా చెప్పని పరిస్థితి బయటకైతే ఉందని ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉన్న సీజేపీ కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరిగా పార్లమెంట్ జంతర్ మంతర్ ఓవైపు జంతర్ మంతర్ ధర్నా పాయింట్ మరో పక్కన ఉన్న మార్గులు పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా రెండు పక్క పక్కనే ఉండడము నేతలంతా సీజేపీ వాళ్ళంతా కూడా ఒకసారి చేరుకోవడం కొంత పోలీసుల పైన రాళ్ళు రువినట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యం పోలీసులు కొంతమందికి హెడ్ కి ఇంజూరీ అయినట్టు మరి కొంతమందికి గాయాలంటూ కూడా స్పష్టంగా కొన్ని జాతీయ మీడియా కథనాల్లో వెల్లడించిన ప్రకారం కొన్ని వీడియోలను కూడా పోలీసులు రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ గందరగోళ వాతావరణంలో అరెస్టుకు సంబంధించిన అంశంలో మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సుభాన్. రైట్, థ్యాంక్ యూ సతీష్.